హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్యూటర్ల ముందు కూర్చొనున్న బన్ను మరియు చిన్ను కూర్చొనున్నారు. అప్పుడే బుజ్జి ఎంట్రీ ఇచ్చింది. చేతిలో ఒక ఫైల్ పట్టుకొని బాస్ మీద విరుచుకుపడుతూ, "ఓరే పన్నుక, ఈ భాస్కరున్నాడే, వీడు మనుషుల మధ్య పుట్టాడా లేక సిస్టమ్ సిపియులో నుండి బయటకొచ్చాడా? సంక్రాంతి అంటే మనకి పండుగ, వీడికి మాత్రం డెడ్ లైన్లు చాటరా. బుజ్జి లాగిన్ అవ్వాలి అంటున్నాడు." ఏమైంది బుజ్జి, మళ్ళీ ఏం తిట్టాడా నీ ఫేవరెట్ బాసు? తిట్టడమా సార్, సంక్రాంతికి ఊరెళ్ళాలి అంటే నీకు పిండి వంటలు ఇక్కడే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తా అంటున్నాడు. వీడికి ఇంట్లో బెల్లం పెట్టే టార్చర్ భరించలేక మనల్ని ఆఫీస్లో పెట్టి ఏడిపిస్తున్నాడురా. సరేలే బుజ్జి, ఆ బాస్ కొల వదిలే. టికెట్లు బుక్ చేసావో లేదో? మళ్ళీ లాస్ట్ మినిట్ అంటే లారీ టైర్లు పట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. రీచ్నుగా లక్షలు సంపాదిస్తున్నా కానీ బస్ టికెట్ బుక్ చేయమంటే మాత్రం చేతులెత్తేస్తావు. పోయి పోయి నీకు చెప్పాను చూడు. పోనీలే అని బుక్ చేద్దామని యాప్ ఓపెన్ చేస్తే నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఏసీ బస్ అంట, రేటు చూస్తే గుండె ఆగిపోయేలా ఉంది. బన్ను ఫోన్ తీసి రేట్లు చూస్తూ షాక్ అవుతాడు. వాడి అమ్మ బంటే, యాంద్రా ఈ రేట్లో 5,000 ఫ్లైట్ల టికెట్ల రేట్లో బస్సుకు పెట్టారేంద్రా? రే, లక్ష ఖర్చైనా ఈసారి రచ్చ రచ్చే, మనం ఊరికెళ్లాల్సిందే. అయినా ఆ భాస్కర్కి ఎంత ధైర్యం రా మనల్ని ఆపడానికి? నాకు తిక్క రేగితే మొన్న ప్రభాస్ అన్న లెక్క మా ఇంకేం ఆడైనా సరే వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మనల్ని ఎవరు చూస్తాడు? ఆఫీస్ ఐడి కార్డ్ చూపిస్తే సెక్యూరిటీ గార్డ్ తప్ప ఎవరు గౌరవం ఇవ్వరు. ఊరెళ్ళి అమ్మ పెట్టే అరిసెలు తింటేనే ఈ సాఫ్ట్వేర్ టార్చర్ తగ్గుతుంది. అలా ముగ్గురు కలిసి భారీ రేట్లు భరించి ఏసీ బస్సు టికెట్లు బుక్ చేసుకుని సంక్రాంతి పొద్దున్నే ఊర్లో అడుగుపెట్టారు. బస్ స్టాప్లో బస్సు దిగగానే ముగ్గురు చలికి వణికిపోతున్నారు. కానీ బిల్డప్ మాత్రం తగ్గడం లేదు. ముగ్గురు కళ్లకు పెద్ద అద్దాలు, సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకొనున్నారు. ఎందుకంటే ఆ ఊరు నుండి పట్నం వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నది ఈ ముగ్గురే. బుజ్జి, పొద్దున్నే 6 గంటలకి ఈ అద్దాలు పెట్టుకుంటే దారి కూడా కనిపించడం లేదురా. ఎందుకు ఈ టార్చర్? చలికి ముక్కు గడ్డకట్టుకుపోతుంటే మనకి ఈ అద్దాలు అవసరమా? ఒరే పిసినారి చిన్నుకా, మూసుకొని నడువు. ఎవరైనా అడిగితే ఐటీ కంపెనీలో కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఇవే వాడాలని అబద్ధం చెప్పు. అది మన బ్రాండ్. ఊరు మొత్తం వీళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. బుజ్జి తన స్టైల్లో నడుచుకుంటూ బస్ స్టాప్ పక్కనే ఉన్న చిచ్చు షాప్ దగ్గరికి వెళ్ళింది. చిచ్చు సంక్రాంతి కోసం గాలిపటాలు, రంగులు, పిండి వంటలు అమ్ముతోంది. అబ్బా, ఎవరో హైదరాబాద్ సాఫ్ట్వేర్ బొమ్మలు వచ్చాయా? ఏంటే బుజ్జి, కళ్ళకు అద్దాలు పెట్టుకుని పాతకాలం సినిమా విలన్ లాగా వచ్చావు. పొద్దున్నే దిష్టి తగిలేలా ఉన్నావు. ఏంటి చిచ్చు అట్ట, నువ్వు ఇంకా ఈ షాప్ లోనే ఉన్నావా? మేము అక్కడ ఏసీ రూముల్లో సాఫ్ట్వేర్లతో కుస్తీ పట్టుంటే నువ్వు ఇక్కడ గాలిపటాలతో గొడవ పట్టున్నావు. మా ఊరు ఎలా ఉంది? అందులో నా ఇష్టమైన చిచ్చు అట్టి ఎలా ఉంది? పండుగకి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్లు ఉన్నాయా లేక ఎప్పటిలాగా పిసినారి లెక్కలేనా? అబ్బో, పట్నం వెళ్ళిన బుజ్జి మాటలో ఏం మారలేదు. మేము ఇలాగే ఉంటాం బుజ్జి. గాలిపటాలు ఎగరేస్తాం, పిండి వంటలు తింటాం. నువ్వేమైనా కొత్త సాఫ్ట్వేర్ తెచ్చావా మన ఊరికి? లేక అద్దాల వెనక ఏదైనా మాయ ఉందా? అట్ట సూపర్ గా ఉన్నాం. మా రేటు చూడు. రేపు పండక్కి గాలిపటాలు నీ షాప్ లోనే కొంటాము. మాకు మంచి డిస్కౌంట్ ఇవ్వాలి, లేకపోతే నీ షాప్ ని ఆన్లైన్ లో రివ్యూ ఇచ్చి బ్యాన్ చేయిస్తాను, జాగ్రత్త. బుజ్జి తన ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఊరి పెద్ద మనుషులు మహి మరియు లూసీ అత్త అరిటాకులు, పువ్వులు పట్టుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. బుజ్జి వెళ్తూ ఉండడం చూసి వాళ్ళు చూడనట్టు నటిస్తున్నారు. ఏంటి లూసీ అత్త, ఎవరు కావాలి నీకు? నన్ను గుర్తుపట్టలేదా లేక ఆల్జిమర్స్ ఏమైనా అటాక్ అయిందా? అయ్యో బుజ్జి, నువ్వా? కళ్ళజోడు పెట్టుకుంటేనో ఎవరో అనుకున్నానులేమ్మా. ఎప్పుడొచ్చావు? పట్నంలో తిండి పడక బాగా తగ్గిపోయావమ్మా. సరే, ముందు మాటలాపై ముసలి. నువ్వు నన్ను చూసి కూడా చూడనట్టున్నావు కదా.
అయ్యో చూడనే లేదు బుజ్జి. సరే ఎలా ఉన్నారు? మీరు లేక ఏ ఊరు చిన్నపోయిందనుకో. కుక్కలు కూడా మొరగడం మానేసాయి నీ గోల లేక. బుజ్జి వెటకారంగా. నువ్వు లేవు కదా, మేమంతా బాగానే ఉన్నామట. అయినా ఈసారి సంక్రాంతికి మా అమ్మ ఇల్లంతా లైటింగ్ పెట్టించేస్తోంది. నేనే 2 లక్షలు పంపించాను. పట్టు చీర కూడా కొన్నాను. మీలాగా అరిటాకులు పట్టుకుని దేవులాడటం లేదు. మహీగ్రద్ద తన మనసులో, దొరికింది బుజ్జి, దీని పని పడతానుండు. అవునా బుజ్జి, మరి 2 లక్షలు పంపితే మాకు మాత్రం ఈ పాత చీరలే దిక్కు. నీ రేంజ్కి పట్టు చీర కాదు కదా, కనీసం ఒక నార్మల్ చీర అయినా నాకు కొనివ్వవా? అంత పెద్ద మాల్లో బట్టలు కొంటావు కదా, నీ పాత బట్టలు ఇస్తావా ఏంటి? బుజ్జి తన మనసులో, వామ్మో, ఈ ముసల్దాన్ని అనవసరంగా గెలికాను. ఇది ఊరు మొత్తానికి కొనమనేలా ఉంది. ఎస్కేప్ అవ్వాలి. అయ్యో అట్ట, ఇక్కడ చీరలు అంత బాగు కదా. వచ్చేసారి పట్నం నుండి మంచి బ్రాండెడ్ చీరలు తెస్తాలే. అయినా ఇప్పుడు ఏసీ బస్సులో దిగాను, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తోంది. అర్జెంటుగా వెళ్ళాలి అని తప్పించుకుని ఇంటికెళ్ళింది. బుజ్జి వెళ్ళిన తర్వాత మహి, లూసీ అత్త ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. చూసావా లూసీ, బుజ్జి ఎంత తెలివైన పిల్లో. తన అమాయకమైన మాటలతో మనల్ని నవ్విస్తూనే తన తల్లి తుడికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంది. అవునే మహి, నిజంగానే చాలా తెలివైన పిల్ల. తుని పడే కష్టాలన్నీ ఏ పిల్ల నవ్వుల వెనక మరుగున పడిపోతాయి. తను చేసే ఈ హడావడి అంతా తన అమ్మను సంతోషపెట్టడానికేనని మనకు బాగా తెలుసు కదా. అక్కడ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే బుజ్జి ఇంటికెళ్ళగానే బుజ్జిని తన తల్లి తుని ఎంతో ప్రేమగా పలకరించింది. బుజ్జి, నా బంగారు తల్లి, వచ్చావా? నీకోసం అరిసెలు, మురుకులు అన్నీ చేసి పెట్టాను. మొహం కడుక్కునరా, తిందు గాని. పట్నంలో ఏం తింటున్నావో ఏమో, మొహం పాలిపోయింది. బుజ్జి కడుపు నిండా తిని అరుగు మీద కూర్చుంది. అప్పుడే బన్ను ఫోన్ చేశాడు. బుజ్జే, బయటకు వెళ్దామా? బోర్ కొడుతోంది. చిన్నగాన్ని లైన్ లోకి తీసుకో, ఊర్లో రచ్చ చేద్దాం పదా. చిన్ను లైన్లోకొచ్చాడు. ఒరే చిన్నగా, నువ్వు మీ షాప్ లో గాలిపటాలు లైట్లు ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకుంటా. మన కాలువ కట్టిన ఎగరవేద్దాం. ఊరంతా మన వెలుగు చూడాలి. అబ్బో, మా అమ్మ చూసిందంటే నా ప్యాంటు పగిలిపోయేలా కొడుతుంది. నేను తేను, కావాలంటే మనం కొందాం. పండగ పూట దెబ్బలు తినడం నా వల్ల కాదు. రే చిన్నగా, నువ్వేంటి ఇంత పెసినాతనం? కొందామంటావు కానీ జేబులో నుండి రూపాయి తీయవు. బుజ్జి, వీడు పట్నం వెళ్ళినా వీడి బుద్ధులు మారనే లేదు. వీడిని పిసినారి క్లబ్ కి ప్రెసిడెంట్ ని చెయ్యాలి. సరేరా, కొందాంలే. రే చిన్ను, నువ్వు నాకు ఇవ్వాల్సిన 16,000తో పాటు మొన్న ప్రభాస్ అన్న మూవీ టికెట్ల పైసలతో కలిపి ఇవ్వాలి, గుర్తుందా? సంగతి ఏంటి? మరి అది ఇస్తేనే ఈ సంక్రాంతికి మనం పార్టీ చేసుకునేది. గుర్తుందిలే బుజ్జి, అన్ని కలిపి ఒకేసారి వస్తాయిలే. ఇంకేంటి మరి? సరేరా చిన్నగా, మీ ఇంటి కాడ మూల మలుపు దగ్గరికి రా. సరే అని అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర మూల మలుపు కాడ కలుసుకున్నారు. సరే చిన్నగా, మనం కూర్చొని స్ప్రైట్ తాగుతాం. నువ్వు 2 లీటర్ల స్ప్రైట్ తీసుకుంటా. స్నాక్స్ నేను కొంటాను. 2 లీటర్లా? ఎక్కువ అవుతుందిరా మనకి. చిన్నది తెస్తాను, గ్యాస్ ఎక్కువైతే కష్టం. ఓరే చిన్నగా, నీ పిసినార్తనం తగలబెట్టా. తీసుకుంటా. నువ్వు పిసినార్తనానికి బ్రాండ్ అంబాసిడర్ లా మారుతున్నావు. మనతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో, లేకపోతే నిన్ను కాలువ కట్టిన తోసేస్తాను. బుజ్జి మరియు బన్ను గాలిపటాలు ఎగరేస్తున్నారు. చిన్ను పక్కనే కూర్చొని స్ప్రైట్ బాటిల్ పట్టుకున్నాడు. చిన్ను తన మనసులో, బుజ్జి వచ్చిందంటే నాకేం మిగలదు. ముందే ఫినిష్ చేయాలి. వీళ్ళు గాలిపటాల గోలలో ఉన్నారు కదా, లాగిన్ చేస్తా. చిన్ను ఎవరికీ తెలియకుండా సగం బాటిల్ తాగేసి అక్కడ పెట్టాడు. బుజ్జి వచ్చి చూసింది. ఒరే చినుకా, ఎంత పని చేసావురా? సగం బాటిల్ తాగేశావా? నిన్ను వదలనురా. బుజ్జి కొట్టబోతుంటే చిన్ను పారిపోయాడు. బన్ను గాలిపటాన్ని వదిలేసి వాళ్ళ వెనక పరిగెత్తుతున్నాడు. అలా ముగ్గురు ఊరు మొత్తం తిరిగారు. చిన్ను దొరకలేదు. బుజ్జి అలసిపోయి ఒక వేప చెట్టు కింద కూర్చుంది. అప్పుడే ఒక గంగరెద్దాయన్ని బసవన్నను తీసుకుని వస్తున్నాడు. ఆయన్ని చూసి వెంటనే బుజ్జికి చిన్ను మీద ఉన్న కోపానికి ఒక అదిరిపోయే ఎత్తుగడ గుర్తొచ్చింది.
హలో బస్వన్న, ఆగు. నీ దీవెనలు మా చిన్నుగాడికి చాలా అవసరం. ఏమైనా ఇచ్చారా మా ఊర్లో? లేదమ్మా, ఇప్పుడే వచ్చాను తల్లే. అందరూ పిసనారి వల్ల కనిపిస్తున్నారు ఈ ఊర్లో. సరే, నేను చెప్పేది విను. మా ఇంటికెళ్ళు. మా అమ్మ పేరు చిచ్చు. అక్కడికెళ్ళి నీకు కావలసినంత దానం అడుగు. కేవలం నా పేరు చెప్పకు. మీ చిన్ను సార్ పంపించారమ్మా అని చెప్పు. చిన్ను సార్ మీకోసం, మీ ఆరోగ్యం కోసం పెద్ద హోమం చేపిస్తున్నారు. దానికోసం 10 కిలోల బియ్యం, 116 రూపాయలు, ఇంకా పప్పు ధాన్యాలు ఇవ్వమన్నారని చెప్పు. అది మీ చిన్ను సార్ కృతజ్ఞత అని చెప్పు. సరేనమ్మా, అలాగే కాని అడ్రస్ చెబుతారా? బస్ స్టాప్ దగ్గర కిరాణా షాప్ ఉన్న ఇల్లు. చిచ్చు అంటే ఎవరైనా చెప్తారు, వెళ్ళు అని బుజ్జి తన మనసులో అక్కడున్నదంటూ ఊడ్చుకొని వచ్చేయి. బన్ను ఇది చూసి షాక్ అయ్యి నవ్వుకుంటున్నాడు. కొంచెంసేపటికి చిన్ను కోపంగా వచ్చాడు. ముఖం మాడిపోయింది. ఏమైందిరా? యాగం సక్సెస్ అయ్యిందా? రే, మీరు చేసిన పనే కదా ఇది. మా అమ్మ నన్ను చిత్తకొట్టిందిరా. డబ్బులు లేవు అంటావు, యాగాలికి మాత్రం 116 ఇస్తావా అని చీపురుతో కొట్టింది. నా పర్సు ఖాళీ అయింది. మా అమ్మ దగ్గర నేను తిట్లు తిన్నాను. నా సంక్రాంతి నాశనం చేశారు కదరా. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుండి ఒక హరిదాసు రూపంలో బుజ్జి వాళ్ళ నాన్న వస్తున్నాడు. అది చూసి చిన్ను బాధలో ఒక మాట అన్నాడు. బుజ్జి, మా అమ్మ పిసినారంటావు కదా, మరి మీ నాన్న అంతకంటే వేస్ట్ కదా. ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నారు. పట్నంలో నువ్వు లక్షలు సంపాదిస్తే ఏంటి లాభం? బుజ్జి వెంటనే బాధపడింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒరి చిన్నగా, మా నాన్న చేస్తున్నది అడుక్కోవడం కాదురా, అది భగవంతుని ఆజ్ఞ. మన పూర్వీకుల నుండి ఈ సంక్రాంతికి మా ఇంటి నుండి హరిదాసుల వేషం వేసుకొని ఎవరైనా ఇచ్చిన ధాన్యాన్ని గుడిలో సమర్పించడం మా ఇంటి కట్టుబాటు. అది ఒక ఆనవాయితీ. లోక కళ్యాణం కోసం ఆయన తల వంచుతారు. అది అడుక్కోవడం కాదు, మన సంస్కృతిని కాపాడడం. అప్పుడే దూరం నుండి హరిదాసు నేరుగా వాళ్ళ దగ్గరకొచ్చారు. ఆయన రాగానే చిన్ను తలదించుకున్నాడు. అంతకుముందే ఆయన బన్ను వాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళని ఆశీర్వాదించి బియ్యం తీసుకున్నానని వారితో చెప్పారు. బుజ్జి, బన్ను వాళ్ళింట్లో బియ్యం తీసుకున్నాను. ఈసారి పండక్కి అందరూ బాగా దాన ధర్మాలు చేస్తున్నారు తల్లి. అది విన్న చిన్ను ఒక్కసారిగా అపరాధ భావంతో నన్ను క్షమించండి అంకుల్, ఇందాక తెలియక ఏదో మాట్లాడేశాను అని కళ్ళనీళ్లతో అడిగాడు. హరిదాసు చిన్ను తల నిమిరి చిరునవ్వుతో ఇలా అన్నాడు. నాకంతా తెలుసు చిన్ను, నువ్వు అన్నది నేను విన్నానులే. కాని ఒక్కటి గుర్తుంచుకో బాబు, మీరు ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. డబ్బనేది ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కాని పోయిన బంధుత్వాన్ని, స్నేహాన్ని సంపాదించడం చాలా కష్టం. ఈ పండుగ మీకు ఆ అనుబంధాల విలువను నేర్పాలి అని దీవించి తన దారిలో తాను హరిలో రంగ హరి అంటూ వెళ్లిపోయారు. తన ఇంటికొచ్చి రంగురంగుల ముగ్గుల మధ్యలో బుజ్జి వాళ్ళ ఇంటి ముందు పండుగ చేసుకుంటున్నారు. ఊరంతా పువ్వులతో అలంకరించింది. గొబ్బెమ్మలు గాలిపటాలతో ఆనందంగా ఉంది. రే బనుక, చిన్ను, మనం హైదరాబాద్ లో ఎన్ని జాబ్స్ చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఈ పల్లెటూరి సంక్రాంతిలోని సంతోషం, ఆ మట్టి వాసన ఎక్కడ దొరకదురా. ఏ స్ప్రైట్ ప్రాంక్, ఈ గంగిరెద్దు ప్లాన్, మన చిన్నప్పటి అల్లరి, ఇవే మన నిజమైన ఆస్తి. ఆ బాస్ గారి టార్చర్ కూడా ఇప్పుడు కామెడీగా అనిపిస్తుంది. ముగ్గురు చేతులు కలుపుకుని మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అని ప్రామిస్ చేసుకున్నారు. రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగరవేస్తూ ఆ సంక్రాంతి పొద్దున్నే కొత్త వెలుగులతో, పాత జ్ఞాపకాలతో ముగి. చలిలో కొబ్బరి బొండా మిల్లులు. పక్షుల గ్రామంలో ఈసారి శీతాకాలం చాలా విచిత్రంగా వచ్చింది. చలితో పాటు విపరీతమైన మంచు తుఫాను లాంటి గాలులు వీస్తున్నాయి. పక్షులు కట్టుకున్న పుల్లల గూళ్ళు, మట్టి ఇల్లు ఆ తేమను తట్టుకోలేక మెత్తబడిపోతున్నాయి. రాత్రిపూట గూళ్ళు ఆగిపోతుంటే పక్షులకు నిద్ర పట్టడం లేదు. ముఖ్యంగా చిచ్చుకాకి తన అందం పాడవుతుందని, గూడు తడిసిపోతుందని తెగ బాధపడిపోతుంది. అప్పుడు ఆవిడకు వచ్చిన ఒక బ్రహ్మాండమైన ఐడియా వల్ల ఊర్లో కొత్త రకం ఇల్లు వెలిశాయి. అవే కోకోనట్ విల్లాలు. ఉదయం 8 గంటలు. గాలిలో తేమ ఎక్కువగా ఉంది. అందరూ తుని పిచ్చుక ఇంటి ముందు సమావేశమయ్యారు. చిచ్చుకాకి తడిసిన రెక్కలతో ముఖం మార్చుకుని వచ్చింది. చిచ్చి, ఇదేం దరిద్రం చలికాలం. రాత్రి నా గూడు మొత్తం లీక్ అయ్యింది. పొద్దున్నే లేచి చూసుకుంటే నా ముఖం మీద ఉన్న పౌడర్ అంతా
కరిగిపోయి దయ్యంలా తయారయ్యాను. చిన్నుని చూపిస్తూ, చూడు మా వాడు ఎలా వణుకుతున్నాడో. వాడికి జలుబు చేసి ముక్కు కారుతోంది. ఎలా ఉంటే మేము ఈ ఊర్లో ఉండలేము. అవును చిచ్చు, మా పరిస్థితి కూడా అంతే. గాలికి గూడు ఊగుతుంటే బన్నుగాడు భయపడి నన్ను గట్టిగా వాటేసుకుంటున్నాడు. వాడి పరుగుకి నేను ఊపిరాడక చచ్చేలా ఉన్నాను. ఏదో ఒక దారి చూపించు. అమ్మా, నేను భయంతో వాటేసుకోలేదు, చలేసి వాటేసుకున్నా. అయినా మన ఇల్లు మరీ వీక్గా ఉన్నాయి. సిమెంట్ ఇల్లు కట్టామా? సిమెంట్ ఇల్లు కట్టాలంటే బోలెడు డబ్బు కావాలి బన్ను. మన దగ్గర అంత లేదు. ప్రకృతిలో దొరికే వాటితోనే ఏదైనా గట్టిగా కట్టుకోవాలి. చిచ్చుకాకి సడన్ గా కళ్ళు మెరిపిస్తూ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. సూపర్ ఐడియా. మొన్న నేను సిటీకి వెళ్లే హైవే రోడ్డు పక్కన చూశానులే. అక్కడ లారీ వాళ్ళు కొబ్బరి నీళ్లు తాగి వేల కొద్ది కొబ్బరి బొండాలు పడేసి వెళ్తున్నారు. అవి చాలా గట్టిగా ఉంటాయి. వానొచ్చినా గాలొచ్చినా ఏమీ కావు. మనం వాటిని తెచ్చుకొని వాటిలో ఇల్లు కట్టుకుందాం. వాటికి కోకోనట్ విల్లాస్ అని పేరు పెడదాం. ఎంత స్టైలిష్ గా ఉంటుంది. ఐడియా బాగుంది చిచ్చు. కొబ్బరి చిప్ప గట్టిగా ఉంటుంది, లోపల వెచ్చగా కూడా ఉంటుంది. కానీ వాటిని ఇక్కడికి ఎలా తేవాలి? అది మన పని కాదు. లోసిపావరం మహిగ్రద్ద వెళ్ళి ఒక్కొక్కరు 2 బోండాలు పట్టుకురావాలి. మనం వాటిని డెకరేట్ చేసుకుందాం. నాకు మాత్రం లోపల కొబ్బరున్న బొండం కావాలి. ఖాళీ చిప్పలు నాకొద్దు. అందరూ హైవే రోడ్డు పక్కనున్న డంపింగ్ యార్డుకి వెళ్లారు. అక్కడ కొబ్బరి బొండాల కుప్పలున్నాయి. చిచ్చుకాకి ఒక ఇంజనీర్ లాగా అన్నీ చెక్ చేస్తోంది. చిన్నగా మనకు రౌండ్ గా అందంగా ఉన్న బోండం కావాలి. డొక్కు వద్దు. ఇదిగో ఇది చూడ, పర్ఫెక్ట్ షేప్. దీనికి రంగులేస్తే అదిరిపోతుంది. బన్ను చిలుక ప్రతి బోండాన్ని చెవి దగ్గర పెట్టుకుని ఊపుతూ, ఇందులో నీళ్లు లేవు, ఇందులోనూ లేవు. చీ, మనుషులు పిసినారెదవలు. ఒక్క చుక్క కూడా వదల్లేదు. ఇంతలో ఒక బోండం దొరికింది. అరే, ఇందులో ఏదో శబ్దం వస్తుంది. మేకడుందేమో. ఇది నా ఇల్లు. దీన్ని నేను బుక్ చేసుకున్నా. బన్ను, అందులో మేగడుంటే చీమలొస్తాయిరా. శుభ్రంగా ఉన్నది తీసుకో. పర్లేదంటే చీమలొస్తే వాటిని కూడా తినేస్తా. నాకు ఇదే కావాలి. అందరూ తమకు నచ్చిన బోండాలను సెలెక్ట్ చేసుకున్నారు. కష్టపడి వాటిని ఊరికి చేర్చారు. ఊర్లో నిర్మాణం మొదలైంది. చెట్ల కొమ్మల మీద ఈ బోండాలను గట్టిగా కట్టారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. తుని పిచ్చుక చాలా సింపుల్గా బోండం లోపల మెత్తటి దూది, గడ్డి వేసి వెచ్చగా తయారు చేసింది. బయట మట్టితో పూత పూసింది, గాలి రాకుండా. ఇక బన్ను చిలుక తన బోండాన్ని బన్ను భవన్ కిచెన్ కమ్ బెడ్రూమ్ అని బోర్డు పెట్టాడు. లోపల స్నాక్స్ దాచుకోవడానికి చిన్న అరలు కట్టాడు. చిన్నగా మన ఇల్లు అందరికంటే స్పెషల్ గా ఉండాలి. నేను సిటీ నుండి పగిలిపోయిన అద్దం ముక్కలు తెచ్చాను. ఈ కొబ్బరి బొండం బయట మొత్తం అద్దాలు అతికిద్దాం. ఎండ తగిలితే మన ఇల్లు వజ్రంలా మెరవాలి. చూసే వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మాలి. ఓత్తమ్మ, అద్దాలంటే డేంజర్. ఎవరైనా రాయి విసిరితే పగిలిపోతాయి. నార్మైరా, ఇది ఆధునిక కళ, నీకు తెలీదు. చిచ్చుకాకి గంటలు గంటలు కష్టపడి తన కొబ్బరి బొండం చుట్టూ చిన్న చిన్న అద్దం ముక్కలు అతికించింది. అది నిజంగానే డిస్కో బాల్లా మెరుస్తుంది. సాయంత్రం అందరూ కొత్త ఇళ్లలోకి చేరారు. చలిగాలి వీస్తున్న కొబ్బరి బొండం లోపల చాలా వెచ్చగా ఉంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. బన్ను చిలుక తన బోండం లోపల కూర్చొని మిక్స్చర్ తింటూ, అబ్బా, ఏం చోక. ఇది ఇల్లు కాదు, అమ్మ వడి. థ్యాంక్ యూ చిచ్చు ఆంటీ, నీ ఐడియా సూపర్. చిచ్చుకాకి తన అద్దాల బోండం బయట నిలబడి అద్దంలో తనని తాను చూసుకుంటూ, ఎవరా అందగత్తే? ఓహో, నేనేనా? ఈ ఇల్లు నా అందాన్ని రెట్టింపు చేసింది. రేపొద్దున్నే సూర్యుడు రాగానే నా ఇల్లు చూసి అసూయపడతాడు. సరిగ్గా అప్పుడే పక్క ఊరు నుండి ఒక కోతుల మంద ఆ దారిలో వచ్చింది. అవి ఆహారం కోసం వెతుకుతున్నాయి. చెట్ల మీద విచిత్రంగా వేలాడుతున్న కొబ్బరి బోండాలను చూశాయి. కోతి నాయకుడు మంకీ కింగ్, ఒర్రే, అక్కడ చూడండి, చెట్ల మీద ఏవో బంతులు ఉన్నాయి. అవి పండ్లా లేక కాయలా? బాస్, అక్కడొకటి మెరుస్తుంది చూడు, అది వెండి బంతులో ఉంది. నాకు అది కావాలి, దాంతో ఆడుకుంటా. పదండి, వాటిని పీకేద్దాం. లోపలేముందో చూద్దాం. కోతులు చెట్లపైకి దూకాయి. అలికిడి విని పక్షులన్నీ కిటికీల నుండి బయటకు చూశాయి. చిచ్చుకాకి గుండె ఆగినంత పడైంది. అమ్మ కోతల, నా అద్దాల మేడ చిన్న తలపెయ్యరా, గట్టిగా పట్టుకో. ఒక కోతి చిచ్చుకాకి ఇంటి దగ్గరకొచ్చింది. బోండం మీదున్న అద్దంలో తన ముఖం చూసుకుంది. దానికి కోపం వచ్చింది. అద్దంలో తనని చూసి, నాలాగే ఉన్నావు,
నన్ను వెక్కిరిస్తావా? ఉండు నీ పని చెప్తా. కోతి కోపంతో చిచ్చుకాకి బోండాన్ని గట్టిగా పీకింది. అది కొమ్మ నుండి ఊడిపోయింది. కోతి దాన్ని కింద పడేసింది. కాని పడేయకుండా చేత్తో పట్టుకుని బౌలింగ్ వేసినట్లు విసిరేసింది. చిచ్చుకాకి చిన్ను బోండా లోపలుండి అమ్మో కాపాడండి. భూకంపం లేదు, ఇది కోతి కంపం. తలకాయలు పగిలిపోతున్నాయి. బోండం గాల్లో గిర్రునా తిరిగి పక్క కొమ్మ మీదున్న బన్ను ఇంటికి తగిలింది. ఢమాల్మని బన్ను చిలుక లోపల లడ్డూ తింటూ ఏంటి నా ఇంటికి ఎవరో డోర్ బెల్ కొట్టారు? కాదు, ఇల్లు మొత్తం కదిలిపోతుంది. భూమి బద్దలవుతుందా? బన్ను ఇల్లు కూడా కింద పడిపోయింది. కోతులు ఆ బోండాలను పట్టుకొని కింద గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడడం మొదలుపెట్టాయి. ఒక కోతి చిచ్చు ఇంటిని తన్నితే ఇంకో కోతి బన్ను ఇంటిని తన్నుతోంది. ఇక బోండాల లోపల పరిస్థితి వర్ణనాతీతం. చిచ్చుకాకి ఇల్లు అద్దాలు పగిలిపోతున్నాయి. చిచ్చు చిన్ను అటు ఇటు దొర్లుతున్నారు. నా నడుము, నా కాళ్ళ, చిన్న నా మీద పడకరా. నా మేకప్ గిఫ్ట్ పగిలిపోయింది. ఒరే కోతి వెదవల్లారా, అది ఇల్లురా, బంతి కాదు. గోల్ కొట్టకండ్రా బాబు. బన్ను ఇల్లు. బన్ను దాచుకున్న స్నాక్స్ అన్నీ వాడి ముఖానికి అతుక్కున్నాయి. లడ్డూ పగిలి కళ్ళల్లో పడింది. అమ్మా, నాకు వాంతులవుతున్నాయి. ఆపండ్రా, ఇది రంగుల రత్నం కాదు, నరకం. నా లడ్డూలు పిండి పిండి అయిపోయాయి. ఒక కిక్ పడగానే అబ్బా, పెనాల్టీ కిక్ వేశాడు వాడు. తుని పిచ్చుక ఇల్లు మాత్రం కొంచెం గట్టిగా కట్టడం వల్ల, ఆకుల మధ్య దాగి ఉండడం వల్ల కోతులు కంటపడలేదు. తుని చోటు బయటకొచ్చి చూస్తున్నారు. అయ్యో, వాళ్ళు చచ్చిపోతారు. ఏదో ఒకటి చెయ్యాలి. మహి, నువ్వెళ్ళి ఆ కోతులను భయపెట్టు. మహి గ్రద్ద ఆకాశంలోకి ఎగిరి పెద్దగా అరుస్తూ కోతుల మీదకు దూకింది. గ్రద్దను చూడగానే కోతులు భయపడ్డాయి. అమ్మో, ఇది మనల్ని ఎత్తుకుపోతుంది అనుకుని ఆడుతున్న బోండాలను అక్కడే వదిలేసి తోక ముడుచుకుని పారిపోయాయి. కోతులు వెళ్లిపోయాక అక్కడ పడున్న బోండాలను నిలబెట్టారు. మెల్లగా కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళంతా పిండి, చట్నీలు అంటుకున్నాయి. అమ్మా, భూమి ఇంకా తిరుగుతోందా? నేను వరల్డ్ కప్ లో బాల్ నయ్యాను తెలుసా? మెస్సీ నన్ను తన్నాడు. నా పరిస్థితి మరీ దారుణం. ఈకలన్నీ చెదిరిపోయాయి. ఒక చిన్న అద్దం మొక్క నుదుటి మీద అతుక్కొనుంది. చచ్చండ్రి రోయ్, నా అద్దాల మేడ, నా డ్రీమ్ హౌస్. ఆ కోతులు దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ లా చేశాయి. నా అందం మొత్తం అద్దాల్లో పగిలిపోయింది. అమ్మో, నీ ఐడియా తగలయ్యా. అద్దాలు పెట్టమన్నావు కదా, అందుకే అవొచ్చాయి. మెరుస్తున్నాయని ఆడుకున్నాయి. తుని ఆంటీ ఇల్లు చూడు, మట్టి రంగులో ఉంది కాబట్టి సేఫ్ గా ఉంది. అవును చిచ్చు, అడవిలో ప్రకృతిలో ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్లుండాలి. కాని ఇలా ఆకర్షణీయంగా ఉంటే ప్రమాదమే. అద్దాలు పెట్టడం వల్లే అవి ఆకర్షితులయ్యాయి. సరేలే, ప్రాణాలతో బయటపడ్డారు, అదే చాలు. ఈ రాత్రికి అందరూ నా పాత కోట్లోనే సర్దుకుందాం. రేపు వేరే ప్లాన్ వేద్దాం. నాకు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కావాలి. చెట్ల మీద వద్దు, గాలిలో కూడా వద్దు. నాకు ఆ బాలాట ఇంకా కళ్ళల్లో మెదులుతోంది. చిచ్చుకాకి తన అద్దాల మేడ కలలో ముక్కలవడం చూసి బాధపడింది. కాని అందం కంటే భద్రత ముఖ్యమని తెలుసుకుంది. ఆ కొబ్బరి బోండాలను మళ్లీ మామూలుగా అద్దాలు లేకుండా వాడుకోవడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతేంటంటే, అతిగా ఆశపడి ఆడంబరాలకు పోతే కోతులకు ఫుట్బాల్ అవ్వక తప్పదు. సింప్లిసిటీ ఈజ్ బెస్ట్.